ఓటు వేసేందుకు నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ ప్రజల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 58 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లను పెంచుతామని చెబుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికి ఇటు హైదరాబాద్ మహానగరం నుంచి ఇటు తెలుగు రాష్ట్రాలకు ప్రజలు తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే రైల్వే తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు, ఏంటనేది కూడా ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారితో మాట్లాడి ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయితే 13వ తేదీన పోలింగ్ ఉంది. ముఖ్యంగా ఇటు ఏపీ కానివ్వండి, తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ట్రైన్లు ఆల్రెడీ సమ్మర్ సీజన్ దృష్టిలో పట్టుకొని పర్టికులర్లీ ఈ 10th నుంచి 15th మధ్యలో దక్షిణ మధ్య రైల్వే ఆల్రెడీ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెర్మినల్స్ పరంగా చూసుకుంటే మన ట్విన్ సిటీ ఏరియాలో అయితే మేజర్ టెర్మినల్స్ ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, ఇక్కడ అన్నింటి నుంచి ఈ అన్ని మేజర్ టెర్మినల్స్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. డెస్టినేషన్స్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి 2 తెలుగు రాష్ట్రాల మధ్య చూసుకుంటే మనకి డెస్టినేషన్ వచ్చేసి విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ, మచిలీపట్నం, కర్నూలు, తిరుపతి, ఇట్లా ప్రతి ఒక్క చోటికి వెళ్ళేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇట్లాంటివి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10th మే నుంచి 15th మే మధ్యలో 58 ట్రైన్ సర్వీసెస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ టైంలో అన్ని డేస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ప్రయాణికులు ఈ టైంలో వెళ్ళాలనుకుంటే దే విల్ బి ఏబుల్ టు అవైల్ దిస్ సర్వీసెస్. అంటే ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఏమైనా ఇంకా అదనంగా ఏమైనా ట్రైన్లు వేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఈ ట్రైన్స్ ఏవైతే చెప్పానో నాట్ ఓన్లీ విత్ ఇన్ ద 2 తెలుగు స్టేట్స్ కాకుండా ఏవైతే ముందుకి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ వైపు పోయే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏపీ పైగా ఆల్మోస్ట్ విశాఖపట్నం వరకు కూడా వెళ్తాయి. కాబట్టి ఏవైతే మనకి ట్రైన్స్ అగర్తల వైపు వెళ్తున్నా కూడా సంబల్పూరు, అట్లానే హౌరా వైపు, సత్రాగంజ్ వైపు, ఇట్లా అలానే సౌదర్న్ వైపు అయితే నాగర్కోయిల్కి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ, ఏపీ అన్ని మేజర్ స్టేషన్లో ఆగుతూ వెళ్తాయి. కాబట్టి ప్యాసింజర్స్ విల్ బి ఏబుల్ టు అవైల్ ద సర్వీసెస్. అదే కాకుండా ఏవైతే ట్రైన్ ప్యాసింజర్ డిమాండ్ ఉందో దిస్ ఈస్ బీయింగ్ కంటిన్యూస్లీ మానిటర్డ్ సో దట్ ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రతి చోట కూడా ఫుల్ఫిల్ అయ్యేటట్లు ట్రైన్స్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనికి ఓన్లీ వన్ థింగ్, ఒకటి ఒక పర్టికులర్ డిమాండ్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సెకండ్లీ సఫిషియెంట్ కోచింగ్ స్టాక్ అవైలబుల్ ఉండాలి. ఇవి రెండు ఉన్న చోట ప్రతి ఒక్క చోట కూడా ప్యాసింజర్ డిమాండ్ ఫుల్ఫిల్ అయ్యేటట్లే రైల్వే మొత్తం ప్లాన్ చేస్తూ వస్తుంది. 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు రైల్వే తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని సర్వీసులను కూడా పెంచేటటువంటి అవకాశం ఉంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజిత్ మణిరత్నంతో నుమాని ఆంధ్రజ్యోతి.